ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ని సొంతం చేసుకున్నటువంటి భారత్ ఉమెన్స్ క్రికెట్ టీం అందరికి కూడాను హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టీం మెంబర్స్కే కాకుండా పూర్తి భారతదేశంలో నుండి ప్రతి భారతీయుడికి కూడాను, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మహిళలందరికీ కూడాను స్పెషల్ 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 కంగ్రాచులేషన్స్. నిజంగా అమ్మాయిలు అనుకుంటే, స్త్రీలు అనుకుంటే ఎంత గొప్ప సక్సెస్ సాధించగలుగుతారో, ప్రపంచంలో భారతదేశాన్ని ఎంత గొప్పగా పరిచయం చేయగలుగుతారనడానికి ఇది గ్రేట్ సక్సెస్. చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో మొదటిసారిగా జరిగినటువంటి హిస్టరీ అని చెప్పాలి భారతదేశం వరల్డ్ కప్ సాధించడము ఉమెన్స్ క్రికెట్లో. అయితే ఒకసారి గమనిస్తే సెమీఫైనల్స్లో జమీమా యొక్క ప్రదర్శన వీరోచితంగా తను ఆడి 122 రన్స్ కొట్టి సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి ఎంటర్ అవడమే అక్కడే ఒక విజయ కేతనం మనకు కనిపిస్తుంది. రోమాలు నిక్కపొడుచుకునేలాగా ఆడినటువంటి జమీమాకి టీమ్ మెంబర్స్ అందరికి కూడాను హార్ట్లీ కంగ్రాచులేషన్స్. గత 3-4 రోజుల నుంచి జమీమా మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది. చాలా మంది ట్రోల్ కూడా చేస్తున్నారు. I'm grateful to Jesus because just His presence and reading the Bible just encouraged me in my tough times. And the Bible says that weeping endures for a night, but joy comes in the morning. And today joy came, but I'm still weeping. ఎందుకనంటే జమీమా మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషన్ అయిపోయి అనేక ఓటముల తర్వాత, చాలాసార్లు రిజెక్ట్ చేయబడిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంది, ఆట ఆడేటప్పుడు కన్నీళ్లు కార్చుకుంటూ ఆ ఎమోషన్లోనే తను ఎంత సీరియస్గా తీసుకొని ఇన్వాల్వ్ ఆట ఆడింది, ఎలా సెంచరీ కొట్టగలిగింది, తన ప్రయాణం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ పూర్తి ఎమోషనల్గా మాట్లాడుతూ తన యొక్క టఫెస్ట్ టైంలో తన బైబిల్ వాక్యం తనకు ఎలా గుర్తొచ్చేది, తనకు ఎలా ధైర్యం నింపేది అనే దాని గురించి తను మాట్లాడినది చాలా ఎక్కువగా హాట్ టాపిక్ అయిపోయింది. చాలా మంది దాన్ని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇక్కడ విషయం గమనిస్తే తను చెప్పినటువంటి వర్స్ బైబిల్లో కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యంలో, సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషము వచ్చును అని చెప్పి, ఈరోజు నాకు సంతోషం వచ్చింది, ఎంతో ఏడుస్తూ ఉన్నాను, సాయంకాలం ఏడుపుచ్చి రాత్రి మొత్తం ఉన్నా కానీ ఉదయం సంతోషం వస్తున్నాను, వాగ్దానమే నన్ను నిలబెట్టింది, ఈరోజు నేను ఇంత సంతోషం నా జీవితంలోకి వచ్చిందని చెప్పేసి తన బైబిల్ వాక్యాన్ని చెప్పడం జరిగింది. అంటే తను నిలబడటానికి బైబిల్ ఎలా తనకు ఉపయోగపడింది అన్న విషయం. మరి నిజంగా చెప్పాలంటే డివైన్ లా ఏదైతే బైబిల్లో చెప్పబడిందో, ఒక మనిషి సక్సెస్ అవ్వడం కోసం ఏదైతే లా చెప్పబడిందో దట్ ఈస్ డివైన్ లా. ఇది భగవద్గీతలో కూడా చెప్పబడిన విషయం, ఖురాన్లో చెప్పబడిన విషయము, ఇది వేదశాస్త్రంలో చెప్పబడిన విషయము, ధర్మశాస్త్రాలన్నిటిలో కూడా డివైన్లో చెప్పబడింది సక్సెస్కి కావలసినటువంటిది. తను ఎప్పుడైతే బైబిల్ వాక్యాన్ని ప్రస్తావించిందో తన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు, తను ఒక మత ప్రచారం చేసింది అన్నట్లుగా. వాస్తవానికి ధర్మ గ్రంథాలన్నింటిలో కూడాను ఒకే విషయం చెప్పబడింది. ఉదాహరణ చూసినట్లయితే ఋగ్వేదము 1వ మండలము 24వ సూక్తము 14వ మంత్రాన్ని చూసినట్లయితే, సూర్యుడి కాంతి వల్ల చీకటి తొలగిపోతుంది, రాత్రి కష్టాన్ని అనుభవించినా ఉదయం ప్రకాశం సుఖం వస్తుంది. బైబిల్లో ఉన్న వరుసే ఇక్కడ ఋగ్వేదంలో కూడా ఉన్న విషయం మనం చూస్తున్నాము. ఋగ్వేదంలో చెప్పబడిన విషయమే బైబిల్లో చెప్పబడినట్టుగా చూస్తున్నాము. కేవలం భాష మాత్రమే తేడా ఉంది. జమీమా చెప్పినటువంటి అదే విషయము భగవద్గీతలో 2వ అధ్యాయము 14వ శ్లోకంలో చూసినట్లయితే, ఓ భరత వంశజ అర్జున, చలి వేడి, సుఖము దుఃఖము వంటి అనుభవాలు ఇంద్రియాల స్పర్శల వల్ల కలుగును, అవి వచ్చిపోతూ ఉండేవి, తాత్కాలికమైనవే, దిగులు చెందకు, వాటిని సహనంతో భరించు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే వేదంలో అయినా కానీ, భగవద్గీతలో అయినా కానీ, బైబిల్లో అయినా కానీ ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఏడుపు ఉందో అది కొంతకాలమే ఉంటుంది, అది పోయిన తర్వాత సుఖాలు వస్తాయి అని ఓదార్పు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదే విషయం ఖురాన్లో 94వ సూర 5-6 వాక్యాలు చూసినట్టయితే, నిశ్చయముగా ఎల్లప్పుడూ కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. అయితే ప్రతి కష్టంతో పాటే సుఖం కూడా ఉంటుంది, నిరాశ చెందకు అన్న సందేశం ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటి? వేదశాస్త్రంలో అయినా, భగవద్గీతలో అయినా, బైబిల్లో అయినా, ఖురాన్లో అయినా, ఈ గ్రంథాలన్నింటిలో కూడా ధార్మిక గ్రంథాల్లో డివైన్ లా సమంగా చెప్పబడి ఉంది. ఇక్కడ భాషలు మాత్రమే తేడా, ఉన్నటువంటి డివైన్ మైండ్ సెట్, డివైన్ లా సమానంగా చెప్పబడింది. ఎవరైతే ఇలాంటి విశ్వాసాన్ని కలిగి పరిపూర్ణమైన ప్రయత్నం చేస్తారో
వారికి విజయం సాధ్యమవుతుంది. ఇక్కడ జమీమా కూడా బలంగా ఆ వాక్యాన్ని విశ్వసించి తను ఎప్పుడైతే ధైర్యం కోల్పోతుందో తనకి ధైర్యం వచ్చే విధంగా, లేదు ఇప్పుడు కష్టం ఉంది, దీని తర్వాత సుఖం ఉంది, నా జీవితంలో వెలుగు వస్తుంది అని చెప్పేసి తను నమ్మి ప్రయత్నం చేసింది. అక్కడ తనకు ధైర్యం వచ్చిందని తన ఎమోషనల్గా చెప్పడం జరిగింది. తన చుట్టూ ఉన్నవారు తనను ఎంతగా నిరుత్సాహపరిచినా కానీ తను నమ్మకం కోల్పోకుండా తను ప్రయత్నం చేయడానికి ఆ బైబిల్లోని వాక్యం తనకి బలంగా ఉపయోగపడింది అన్న సాక్ష్యం తను చెప్పింది. ఇదే డివైన్ లా. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, తను గొప్ప వీరోచితంగా తను ప్రయత్నం చేసి తన ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసము తను ఏదైతే వాక్యాన్ని బలంగా వాడుకుందో బైబిల్ నుంచి, ఎప్పుడైతే జమీమా తన విశ్వాసం గురించి ప్రకటించిందో అప్పుడు కొంతమంది దీన్ని తమ మత మార్పిడి కోసం మార్కెట్ చేసుకోవడానికి కొంతమంది చూశారు. అంటే ఆమె ఈ విధంగా నమ్ముకుంది కాబట్టి తనకు విజయం వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా కొంతమంది మాట్లాడారు. ఇంకొంతమంది అయితే తను మత ప్రచారం చేసింది అని చెప్పేసి తను ట్రోల్ చేశారు. మరికొంతమంది తన విశ్వాసాన్ని ప్రకటించింది, తన ధైర్యాన్ని, ఎమోషన్ని ప్రకటించుకుంది, తను దేశానికి కప్ వచ్చింది, దేశం కోసం వాడింది, ఈ విషయాన్ని చూడమని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ కప్కి ఆడుతున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎంత స్ట్రెస్లో ఉంటారో, ఎంత ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అవన్నీ తట్టుకుంటూ దేశం కోసం అంత స్పోర్ట్స్ పీరియడ్గా ఆడుతున్నటువంటి వారికి వాడిని ప్రోత్సహించకపోగా ఏ వ్యక్తి అయినా చూడండి, ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ మత విశ్వాసానికి సంబంధించినటువంటి వారైనా, ఆయన హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, లేక సిక్కులైనా, ఎవరైనా కానీ అంత ఎమోషన్లో ఉన్నప్పుడు, అంత పెద్ద స్ట్రెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క బిలీఫ్ సిస్టమ్ని వారు బలంగా వాడుకుంటారు. మరి దాన్ని వాళ్ళు ప్రకటించడంలో తప్పే ఉంది చెప్పండి? దాన్ని ఒక మత ప్రచారంగా చూడడము, దానికి మతానికి అంటగట్టడము, దాన్ని ట్రోల్ చేయడము ఎంత మాత్రమో సమంజసమైన విషయం కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక గ్రంథాన్ని కానీ ఒక విశ్వాసానికి తప్పు పడుతున్నారు అంటే ఒకదాన్ని తప్పు పడుతున్నట్టు కాదు, అన్ని గ్రంథాలని తప్పు పడుతున్నట్టే. ఎందుకంటే గ్రంథాలన్నిటిలో ఉన్నటువంటి మూల సందేశం ఒకటే ఉంది. గ్రంథాలన్నిటికీ సోర్స్ ఒకటే ఉంది. గ్రంథాల యొక్క భాష వేరే ఉండొచ్చు, ఒకటి సంస్కృతంలో ఉండొచ్చు, ఒకటి అరబీ భాషలో ఉండొచ్చు, ఇంకొకటి హెబ్రూ గ్రీక్ భాషలో ఉండొచ్చు. ఏ భాషలో ఉన్నా కానీ వాటికి సోర్స్ ఏంటిది? డివైన్ పవర్. వాటిలో ఉన్న సందేశం ఏంటి? ఒకే ఒక డివైన్ లా ఉంది. మనకి తెలియకుండా మతోన్మాదంతో విషయం అర్థం చేసుకోకుండా మనం తప్పు ఎప్పుడైతే పడతామో మనం ఆ గ్రంథాన్ని తప్పు పడుతున్నాం అనుకుంటాం. కానీ ఆ గ్రంథంలో ఉన్న ధర్మమే నేను నమ్ముతున్న గ్రంథంలో కూడా ఉంది. అన్ని గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒకటే. అసలు సమస్య ఏంటంటే గ్రంథాలు బోధించే నిజమైన ధర్మాన్ని మనం అర్థం చేసుకోకుండా మనము మన మత విశ్వాసాల్లో మనం ఉండిపోయాం. మతం వేరు, ధర్మం వేరు. వాస్తవానికి వేదాలు బోధించేది ధర్మం, భగవద్గీత బోధిస్తుంది ధర్మం, ఖురాన్ బోధిస్తుంది ధర్మం, బైబిల్ బోధిస్తుంది ధర్మం, గ్రంథాలన్నింటిలో ధర్మం ఉంది. కానీ ఇక్కడ ప్రజలు ఆచరిస్తుంది మతాలు. అంటే వారి సొంత అభిప్రాయాలు, సొంత మతి నుంచి వచ్చినటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకే చూడండి, ఒక మతానికి ఇంకో మతానికి డిఫరెన్సెస్ ఉండడం కాదు, ఒకే మతంలో ఉన్నటువంటి వేరు వేరు వర్గాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ధర్మ గ్రంథాలు ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేవు. ఈ ధర్మం గురించి అవగాహన లేనటువంటి వారు, అది ఏ మతంలో ఉన్నవారైనా కానీ మత మూర్ఖత్వంతో వాదించి దేశాన్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏ ధర్మ గ్రంథాన్ని నమ్ముతున్నా కానీ, ఏ పేరుతో సృష్టికర్తనే భగవంతుని పిలుస్తున్నా కానీ, ఋగ్వేదం ఏం చెప్పింది? 1వ మండలము 164వ సూక్తం 46వ మంత్రంలో ఏకం సత్విప్రా బహుధా వదంతి అని చెప్పింది. సత్యం ఒకటే, భగవంతుడు ఒకడే, కానీ జనాలు దానిని అనేక విధాలుగా పిలుస్తారు. సంస్కృతంలో సర్వేశ్వరుడు అనొచ్చు, అరబ్బీలో అల్లా అనొచ్చు, బైబిల్ పరిభాషలో యెహోవా అని పిలవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు బోధించిన, యేసు బోధించిన, మొహమ్మద్ ప్రవక్త బోధించిన, అందరూ బోధించినటువంటి ధర్మం ఒక్కటే. ధర్మ గ్రంథాల్లో ఉన్నటువంటి ధర్మం ఒక్కటే. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గుర్తిస్తామో భారతీయులందరం కూడా ఆధ్యాత్మిక మెచ్యూరిటీతో ధర్మ గ్రంథాలని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, నేను మీ విశ్వాసాన్ని రెస్పెక్ట్ ఇస్తాను, మీరు నా విశ్వాసాన్ని రెస్పెక్ట్ ఇస్తారు, ధర్మ గ్రంథాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కలిసికట్టుగా ఉన్నప్పుడే ప్రపంచ దేశాలకి ఈరోజు వరల్డ్ కప్ సాధించి భారతదేశ గొప్పదనం చాటామో, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆదర్శ దేశంగా కూడా మన భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టుకోవచ్చు. దానికోసం కావాల్సిందేంటి? ధర్మ గ్రంథాల్లో ఉన్నటువంటి నిజమైన ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కసారి భగవద్గీత చదివి చూడండి, ఒక్కసారి బైబిల్ చదివి చూడండి, ఒక్కసారి ఖురాన్ చదివి చూడండి, ఆశ్చర్యపోతారు. ఈ గ్రంథాలు చదివితే వీటన్నిటిలో ఉన్న ధర్మం ఒక్కటే కదా, మేము వేరు అనుకున్నాం కదా అన్న ఒక ఆశ్చర్యానికి గురవుతారు మీరందరూ కూడా. ఏ గ్రంథంలో చెప్పబడినా ఒకే ధర్మం, తోటి మానవుల్ని ప్రేమించమని చెప్పబడింది. మానవుల్ని వెడగొట్టే ఈ మతాలు మానవుల్ని కలిపికట్టుగా ఉంచేది ధర్మము. ధర్మ గ్రంథాల్లో ధర్మమే ఉంది. సో ఇలాంటి మూర్ఖత్వపు ట్రోల్స్ చేయకుండా స్పోర్ట్స్గా చూద్దాము. ప్రతి వ్యక్తిని వారి ఆలోచన రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కలిసికట్టుగా ఉందాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు
అన్న ప్రతిజ్ఞని గుర్తుపెట్టుకుంటూ హృదయం లోతులో నుంచి భారతదేశాన్ని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, భారతీయులందరినీ ప్రేమించుకుంటూ కలిసికట్టుగా ఉందాం, భారతదేశాన్ని విశ్వ గురువుగా చూపిద్దాం.